లైఫ్ మంత్రా బై నాగేంద్ర ఛానల్కి స్వాగతం అండి. సీక్రెట్ సిరీస్లో 4th చాప్టర్ శక్తివంతమైన ప్రక్రియలు. ఎదురు చూడటం అనేది శక్తివంతమైన ఆకర్షణ శక్తి. మీరు కోరుకున్నది జరుగుతుందని ఎదురు చూడండి, మీరు కోరని వాటిని ఎదురు చూడకండి. కృతజ్ఞత అనేది మీ శక్తిని బదిలీ చేసే శక్తివంతమైన ప్రక్రియ. అది మీ జీవితంలో కోరుకున్న దాన్ని మీ వద్దకు రప్పిస్తుంది. ఇదివరకే మీరు పొందిన వాటికి కృతజ్ఞతలై ఉండండి. అందువల్ల మరెన్నో మంచి అంశాలను ఆకర్షించగలుగుతారు. మీరు కోరుకున్న వాటిని ముందుగా ధన్యవాదాలు చెప్పడం ద్వారా మీ కోరికలకు ప్రబల శక్తి తోడై అది ప్రపంచానికి మరింత శక్తివంతమైన సంకేతాలను పంపిస్తుంది. రూపకల్పన అనే ప్రక్రియతో మీరు కోరుకున్నది మనసులో చిత్రాలుగా సృష్టించుకుని ఆనందించండి. అలా రూపకల్పన చేసుకున్నప్పుడు వాటిని ఇప్పుడే పొందినట్లుగా శక్తివంతమైన ఆలోచనలను, అనుభూతులను మీలో జ్వలింప చేసుకోగలుగుతారు. మీరు మనసులో చూసుకున్నట్లుగానే ఆకర్షణ సిద్ధాంతం దాన్ని నిజం చేసి మీ ముందు ఉంచుతుంది. ఆకర్షణ సిద్ధాంతం మీకు ప్రయోజనదాయకంగా ఉండాలి అని అంటే అది ఎప్పుడో ఒకసారి ఉపయోగించకుండా దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి. ప్రతిరోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు ఆ రోజు జరిగిన సంఘటనలను నెమరు వేసుకొని మీరు కోరుకున్న సందర్భాలు, ఘట్టాలు ఏమైనా జరిగి ఉంటే మళ్ళీ వాటిని రీప్లై చేసి అవి మీరు ఎలా జరిగి ఉండాలని కోరుకుంటారో అలా ఆలోచించండి. ఇది చాప్టర్ 4 అండి. ఈ చాప్టర్లో 2 విషయాలు మాట్లాడారు. ఒకటి, మీరు కోరని వాటి కోసం ఎదురు చూడకండి, అది వెరీ ఇంపార్టెంట్. కృతజ్ఞులై ఉండండి, ఇది 2. ఈ 2 విషయాలు గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. మనం దృష్టి పెట్టేది ఎక్కువగా ఏదైతే మన దగ్గర లేదో దాని మీదే దృష్టి పెడతాం, అండ్ ఏదైతే మనకు వద్దో దాని మీద దృష్టి పెడతాం. అంటే ఉదాహరణకి ఒక తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ కూతురికి ఒక మంచి సంబంధం చూడాలి అనుకుంటున్నారు అనుకోండి. ఒక మ్యారేజ్ ఏజెంట్ కనుక వచ్చినప్పుడు అతనితో వీళ్ళు ఏం చెప్తారు అని అంటే, తాగుడు, సిగరెట్లు అలవాట్లు లేని అబ్బాయి మాకు కావాలండి అని. అరే, నీకు ఒక మంచి కేరింగ్, మీ అమ్మాయికి సపోర్ట్ చేసి ప్రేమగా చూసుకునే వ్యక్తి కదా మీకు కావాల్సింది. ఈ తాగుడు, సిగరెట్లు గొడవ ఎందుకు? సో మనం ఎప్పుడు కూడా మనకి ఏదైతే వద్దో దాని మీదే ఫోకస్ పెడతాం. అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ దీని మీద దృష్టి పెడుతుంది. అలాంటివన్నీ తీసుకొచ్చి మన లైఫ్లో ఇచ్చేస్తుంది. కాబట్టి ఫోకస్ ఆన్ రియల్లీ వాట్ యూ వాంట్. మీకు ఏది కావాలో దాని మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీకు అవసరం లేని దాని మీద దృష్టి పెట్టండి. మీరు అలా పెట్టినప్పుడు మీకు రియాలిటీలో లైఫ్లో అదే జరిగితే. రెండోది కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తంలో కూడా కీ పాయింట్. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయకపోవటానికి కూడా చాలామందికి ఇదే కారణం, కృతజ్ఞత లేకపోవటం. అంటే ఏంటంటే, ఒక రెంట్ హౌస్లో ఉండే అతను ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు. అతని దృష్టి ఎప్పుడు కూడా కొనుక్కోవాల్సిన ఇంటి మీదే ఉంటుంది, కానీ తనకు ఆల్రెడీ ఉండటానికి కనీసం ఒక గూడు ఉంది, చాలామంది ఫుట్పాత్ మీద పడుకొని ఉన్నారు అనే కృతజ్ఞత భావం ఈ ఇంటి మీద అసలు ఉండదు. ఈ ఇంటి ఓనం తిట్టుకుంటూ ఉండటం, ఈ ఇంటి గురించి అసలు గౌరవం. కొంతమంది అయితే రెంట్ కొంటూ ఇల్లు కూడా శుభ్రం చేసుకోరు, ఎట్లా పడితే అట్లా ఎరగొట్టేస్తారు. షింకులు, ట్యాప్లు, గీపులు అంతా గందరగోళం. ఓనర్ ఏడుస్తాడు వీళ్ళు ఖాళీ చేసిన తర్వాత. బీ గ్రేట్ఫుల్. నీకు నిజంగా ఒక ఇంటికి ఓనర్ అవ్వాలి అని అంటే నువ్వు ఇప్పుడుంటున్న ఇంటి ఓనర్ని గౌరవించాలి. అప్పుడే నువ్వు ఒక ఓనర్ అవ్వగలుగుతావు. సో బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. ఏదో అద్భుతం జరగాల్సిన పని లేదండి. మన జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా వీ హ్యావ్ టు గ్రేట్ఫుల్ ఫర్. కృతజ్ఞత భావం కలగాలి. అసలు నీకు జీవితంలో దేని గురించి కృతజ్ఞత భావం చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకోండి, ఒక్కసారి మీ బ్రీతింగ్, మీ శ్వాస మీద ఒకసారి దృష్టి పెట్టండి. గాలి పీల్చుతున్నావు, వదులుతున్నావు, బతికున్నావు నువ్వు. అది ఆగిన రోజు నువ్వు ఉండవు. సో బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్. బీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ పార్ట్నర్, మోటార్ బైక్. గ్రేట్ఫుల్ ఫర్ యువర్ కార్. మీ చుట్టూనే ఎన్నో వందల విషయాలు ఉన్నాయండి వాట్ యూ షుడ్ గ్రేట్ఫుల్ ఫర్. వాటర్ బాటిల్, మీ లంచ్ బాక్స్, మీ మొబైల్ ఫోన్, వీటిలో ఏది లేకపోయినా మీ లైఫ్ జరుగుతుందా? వాటర్, ఒక్కరోజు నీళ్ళు లేకుండా మన జీవితం ఉంటుందా? గ్రేట్ఫుల్. సన్ రైజ్. సో ఫీల్ గ్రేట్ఫుల్ ఎవ్రీడే మార్నింగ్. ఒక 10 మంది వ్యక్తులు, ఒక 10 వస్తువులు, మీ జీవితంలో మీరు కృతజ్ఞత చెప్పుకోండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ మై బాడీ బికాస్ ఆఫ్ విచ్ ఐఎమ్ లివింగ్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ మై వైఫ్ బికాస్ ఆఫ్ her I am able to manage my life. I am so happy and grateful for my job because of which I am earning money. I am able to
buy food for my kids, I'm able to pay school fees. సో బీ గ్రేట్ఫుల్. ఎప్పుడైతే మన లైఫ్లో ఉన్న వాటికి మనం కృతజ్ఞత భావం కలిగి ఉంటామో జీవితంలో కొత్త వాటిని అట్రాక్ట్ చేయడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాట్ ఈస్ ద కీ పాయింట్ హియర్. మీకు ఏదైతే ఉన్న దాంట్లో కనుక మీరు కృతజ్ఞత భావం కలిగి లేరో, కృతజ్ఞత భావం లేని వాడికి కొత్త ఇచ్చి కూడా ఉపయోగం ఏంటి అనుకుంటుంది యూనివర్స్. దట్స్ వై. సో అదనమాట ఈ చాప్టర్. సో బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్, ఫీల్ గ్రేట్ఫుల్, సే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.